క్రాప్ కొన్ని పంటలు చాలా వరకు ఈ క్రాప్ చేయలేదు. ఇలా ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైంది. మరేంటి అచ్చెన్నాయుడు గారు అసలు బ్రహ్మాండంగా ఉంది, కావాలంటే చర్చలకు రండి సిద్ధంగా ఉన్నా నేను అంటున్నాడేంటి? ఆయన ఆయన మీడియా ముందు వాళ్ళకి మీడియా ఎక్కువగా ఉందా అట్టగా బోతక మాటలు చెబుతారు. కొత్త కాదు కదా టీడీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి. జనాల్లోకి వస్తే తెలుస్తుంది అది. ఇంతవరకు ఒక్క 100 నాయకుడు కూడా వచ్చి పలకరించింది లేదు. ఒక 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 ఎమ్మెల్యే కానీ, ఒక అధికారి కానీ, ఒక ఎంఆర్ఓ కానీ ఇంతవరకు వచ్చి గ్రామాల్లోకి వచ్చి తొంగి చూసింది లేదు ఇంతవరకు. ఈ విధంగా నష్టపోతుంటే రైతులు ఎవరు పట్టించుకునే నాదులే లేడు. అదే లాస్ట్ గవర్నమెంట్లో ఇట్లా జరిగితే ప్రతి ఒక్కరు వచ్చి చేదోడు వాదోడుగా ప్రతి కార్యక్రమం చేసేవాళ్ళు. అప్పుడు గతంలో కూడా నష్టపరిహారం కూడా ఎంఏ ఇమీడియట్లీగా మాగాడికి ఎంఏ ఇమీడియట్లీగా ఇచ్చారు. అదే మెట్ట రైతులకి అయితే ఎకరానికి ఇన్సూరెన్స్ చేసి పుష్పకి 92,000 వేసారు. అరటి తోటకి 35,000 వేసినారు. ఇంతవరకు వీళ్ళు 2 సంవత్సరాల నుంచి వరద ఫ్లడ్ వచ్చిన మెట్ట ప్రాంతానికి 14,000 రూపాయలు ఇస్తున్నారు ఎకరానికి.